వాని కొరకు చేతులను తినను. చూడండి, ఇక్కడ ఆదాము ఒంటరిగా ఉన్నాడట. మరి ఒంటరిగా ఉన్న ఆదాముకి సాటి అయిన సహాయం చేయదును అని దేవుడు అనుకున్నాడు. ఎవరిని చేయాలనుకున్నాడండి? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటంటే, సహాయం అంటే ఏంటంటే హెల్ప్. ఆపదలో ఉన్నా లేదంటే ఏ పనిలో ఉన్నా సహాయం అనేది అవసరం. సహాయాన్ని ఎప్పుడు కోరుకుంటారు అని అంటే, ఏదైనా ఆపదలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమని అరుస్తారు? హెల్ప్ హెల్ప్ అని అరుస్తారు. కష్టంలో ఉన్నాడు, సహాయం కోరుకుంటున్నాడు. మరి ఇంకెప్పుడు అవసరం? సహాయం ఎప్పుడు అవసరం? పనిలో ఉన్నప్పుడు. ఎవరైనా పని చేస్తున్నప్పుడు అలా ఖాళీ కూర్చున్నా ఇక్కడ కష్టపడి పని చేస్తాను కదా, నాకు సహాయం చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారంటే, సహాయం అనేది ఎప్పుడు అవసరం అని అంటే, ఒకటి ఆపదలో ఉన్నప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు. మరి ఇక్కడ ఆదాముకి సాటి అయిన సహాయం అవసరమైంది. అది మామూలు సహాయం కాదు, సాటి అయిన సహాయం. సహాయం అంటే మనకు అర్థమైంది. మరి సాటి అయిన సహాయం అంటే ఏంటి? సాటి అయిన సహాయం అంటే ఏంటంటే, సహోదరులు ఒక మాట చదివించారు మీకు. దేవునికి సాటి అయిన వాడు ఒకడును లేడు. మాట చదివారు కదా ఇప్పుడు. సాటి అయిన వాడు ఒకడును లేడు అంటే, సాటి అంటే ఏంటి అర్థం? సమానమైన వాడు లేదా సరితూగేవాడు అని అర్థం. సాటి, మీకు మీరే సాటి అంటే మీకు ఎవరు లేరండి, పోటీ అండి అని అంటారు చాలా మంది. మీకు మీరే సాటి అంటే మిమ్మల్ని మించిన వాడు ఎవడు లేడు. సాటి అయిన వాడు ఒకడు లేడు అంటే మీకు సమానమైన వాడు. సాటి అంటే సమానం. మరి ఇప్పుడు ఆదాము గారు ఒంటరిగా ఉన్నారని చూసి దేవుడు సాటి అయిన సహాయం చేయాలన్నాడు. మరి సాటి అయిన సహాయం చేయాలనుకున్నప్పుడు మరొక పురుషుడిని దేవుడు సృష్టిస్తే సరిపోతుంది. ఇతను పురుషుడే అతను పురుషుడే కాబట్టి సమానంగా ఉంటారు, సాటి అయిన సహాయంగా ఉంటారు, అంతే కదండి. మరి దేవుడు స్త్రీని ఎందుకు ఇచ్చాడు? స్త్రీని ఎందుకు ఇచ్చాడు? సాటి అయిన సహాయం అంటే పురుషుడికి పురుషుడు సాటి కాదా? సమానంగా ఉండడా? ఉండడనే బైబిల్ చెప్తుందండి. అందుకే దేవుడు ఎవరం చేశారో చూడండి. 20వ వచనం, 21వ వచనం. అప్పుడు దేవుడిని యెహోవా ఆదాములకు గాఢనిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. చూడండి, సాటి అయిన సహాయంగా దేవుడు స్త్రీనిచ్చాడు. పురుషుడిని ఇవ్వకుండా స్త్రీనిచ్చాడు. అయితే స్త్రీకి పురుషుడికి సహాయం చేయాలి అంటే అది ఎవరు చేయాలి? దానికి అతనికి సాటి ఎవరు? స్త్రీయే ఉండాలండి. సాటి అయిన సహాయంగా స్త్రీనే దేవుడు ఇచ్చాడు. సమానం, ఇద్దరు సమానమే, ఇద్దరు దేవుని స్వరూపం కలిగిన వారే. దేవుని సృష్టిలో స్త్రీ పురుషుడని ఈ భేదము లేకుండా ఇద్దరికి సమాన హక్కులు ఇచ్చాడు. అలాగే వారిని ఆశీర్వదించినప్పుడు కూడా, వారిద్దరిని కలుగు చేసి ఆశీర్వదించినప్పుడు ఏమని ఆశీర్వదించారు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు 28వ వచనం చదువుతాడు. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపర్చుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాపు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి, మీరు ఏలండి అని ఇద్దరిని ఆశీర్వదించాడా? పురుషుడిని మాత్రమే ఆశీర్వదించాడా? మీరు ఏలండి అని ఇద్దరిని ఆశీర్వదించాడు. ఇద్దరికి అధికారం ఇచ్చాడు. ఇద్దరికి హక్కులు కల్పించాడు. ఏ విధమైన లోటు కానీ లోపాన్ని కానీ
ఇద్దరి మధ్య భేదాన్ని కానీ దేవుడు చూపించలేదండి. ఎందుకంటే ఇద్దరు కూడా దేవునికి కుమారులే. స్త్రీ అని పురుషుడు దేవుని దృష్టిలో శరీరాన్ని బట్టి భేదం ఉందే కానీ ఆత్మను బట్టి అందరూ దేవునికి కుమారులే. వారిద్దరిని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, విస్తరింపజేయండి, భూమిని లోపరుచుకోండి, మీరు ఏలండి అని ఇద్దరికి దేవుడు సమాన హక్కులు కల్పించాడు. మరి ఈ విధమైన పరిస్థితి ప్రారంభ మానవులైన దేవుడు ఆదాము అవ్వలు కల్పించాడు సమాన హక్కులు. కానీ మనిషి స్వార్థంతో రాను రాను స్త్రీని చిన్నచూపు చూడడం, స్త్రీకి సమాన హక్కులు లేవు అని చెప్పడం, స్త్రీని ఒక బానిసలాగా చూడడం, ఈ విధమైనది మనిషి సాతాను వలన ప్రేరేపింపబడిన వాడుగా సాతాను చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయి మనుషుల మధ్యన భేదాన్ని తీసుకొచ్చాడండి. మనుషుల మధ్యన భేదం అనేది తీసుకొచ్చాడు. నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నువ్వు బలహీనమైన వాళ్ళవి, నేను బలమైన వాడిని అని ఈ భేదాలు మనిషిలో ఎప్పుడైతే ఏర్పడ్డాయో స్త్రీని చిన్న చూపు చూడడం ప్రారంభించాడు. స్త్రీ కేవలం ఈ పనికి మాత్రమే సరిపోయేది, ఇంట్లో పని చేసుకోవాలి, బట్టలు దుక్కోవాలి, వంట చేసుకోవాలి. ఈ విధమైన పరిస్థితిని స్త్రీకి పక్షపాతంతో చూపించడం వలన నేడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయండి. ఇలాంటి పరిస్థితులు మనుషుల మధ్య చోటు చేసుకున్నాయి. కానీ దేవుడు మాత్రం తన దృష్టిలో ఇద్దరికి సమాన హక్కులను ఇచ్చాడు, సమానత్వాన్ని ఇచ్చాడు, సాధ్యమైన సహాయాన్ని ఇచ్చాడు తప్ప లోపం కలది తక్కువైనదని దేవుడు వాదనుకోలేదని మనం తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుతుంది. ఎట్లనగా తన ప్రీమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవునికి జగత్తు పునాది వేయబడక మునుపే ఒక ఆలోచన ఉంది, ఒక సంకల్పం అనేది ఉంది. ఆ సంకల్పంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, ఇక్కడ కుమారులనుగా స్వీకరించుటకై అనే మాట ప్రయోగించబడింది. మరి ఈ మాట పురుషుల కొరకు వ్రాయించాడా దేవుడు, లేదా స్త్రీల కొరకు వ్రాయించాడా? పురుషుల కొరకు వ్రాయించాడా దేవుడు, స్త్రీల కొరకు వ్రాయించాడా? ఈ మాట ఎవరి గురించి వ్రాశాడు? ఎవరి గురించి? మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరి గురించి వ్రాయించాడండి. దేవుడికి స్త్రీ అని పురుషుని భేదాలు లేవు, మనుషులు భేదాలు కల్పించుకున్నారు. కానీ దేవుడు మాత్రం అందరూ నాకు కుమారులే, అందరూ నాకు సమానమే అని దేవుడు అందరికీ సమానమైన బాధ్యతను ఇచ్చాడు. అందరికీ సమానమైన బాధ్యతను ఇచ్చాడు. ఆ బాధ్యతలను ఇస్తూ స్త్రీలకి ప్రత్యేకించి ప్రధానమైన బాధ్యత ఉందండి. పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ బాధ్యతలు అప్పగించాడు తెలుసా? పురుషుడి కంటే స్త్రీకే దేవుడు ఎక్కువ బాధ్యతను అప్పగించినట్టుగా బైబిల్లో ఉందండి. ఏంటా బాధ్యత? పురుషుడి కంటే గొప్ప పని? అవునండి, నిజంగా. ఈరోజు మీరు వాక్యం విన్న తర్వాత దేవుడు స్త్రీకి ఎంత గొప్ప బాధ్యతను అప్పగించాడో, నిజంగా మేము అంత గొప్పవారమా? ఎంతకాలం మేము మా బ్రతుకులను చూసి ఇదేదో శాపం అనుకున్నాం, కానీ దేవుడు మాకెంత గొప్ప వరాన్ని ఇచ్చాడా అని మీరంతా తెలుసుకోబోతున్నారండి. కాబట్టి ముందుగా తీతు పత్రికలో వ్రాయబడిన మాటను చూద్దాం.
తిమోతి పత్రిక చూద్దాం. తిమోతి మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ స్త్రీల గురించి చెప్తున్నాడు. 13 నుంచి చదువుకుందాం. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడిన ద్వారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలుకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. మొదట ఎవరి వలన అపరాధం జరిగిందో దానిని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట మోసపరచబడినది అవ్వ, ఆదాము మోసపరచబడలేదు. మొదట నిర్మింపబడినది ఆదామైనప్పటికీ మొదట మోసపరచబడినది అవ్వ. మనందరికీ జీవము గల ప్రతి వాడికి తల్లి అయిన అవ్వగారు మొదట మోసపరచబడ్డారు. అయినా ఏం ప్రాబ్లం లేదు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు యందు నిలకడగా ఉండి ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చూడండి, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని అంటున్నాడు. స్త్రీలందరికీ దేవుడు ఇచ్చిన వరమండి. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి అంటే ఏంటంటే, శిశు ప్రసూతి అంటే ఏంటి? పిల్లలను కనడం అండి. ప్రసూతి ఆసుపత్రులు అంటారు. అంటే అక్కడ డెలివరీలు చేస్తుంటారు. విశాఖపట్నంలో గోశాల హాస్పిటల్ అని చెప్పి పెద్దది ఉందండి, బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. క్వీన్ విక్టోరియా హాస్పిటల్ అంటారు, చాలా పెద్దది. ఆ హాస్పిటల్లో అన్ని ప్రసూతికి సంబంధించిన వైద్యులు, ఆ విధమైన మందులు, వాటి కోసం ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డబ్బులున్నోరు కానీ పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఆ హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ బైబిల్లో శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి అంటే పిల్లలను కనడం ద్వారా ఆమె రక్షింపబడుతుంది అని అంటున్నాడు. ఈ మాట మీరు చాలా సార్లు చదువుకున్నారు. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడుతుంది. ఎలా రక్షింపబడుతుంది? పిల్లల కంటే రక్షణ ఎలా వస్తుంది? పిల్లలను కనడం వలన స్త్రీ రక్షింపబడుతుందా? మన రైతు లోకంలో ఉన్న అనేక మంది స్త్రీలు ఉన్నారు, ప్రతి వారు పిల్లలను కంటున్నారు. మరి అందరూ రక్షింపబడిపోతారా? బైబిల్ ప్రకారం ఇది కేవలం క్రైస్తవ స్త్రీల గురించి చెప్పబడుతున్న మాట అండి. క్రైస్తవ స్త్రీలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మీరు పిల్లలను కంటే చాలు ఏమవుతారు? రక్షింపబడతారు అని అంటున్నాడు. శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడతారు. మరి ఎలా రక్షింపబడతారు? ఏ విధంగా రక్షింపబడతారు? పిల్లలను కన్నంత మాత్రాన రక్షింపబడిపోతే అందరూ కంటున్నారు, అందరూ రక్షింపబడిపోతారా? ఏంటి మాటలలోని భావం ఏంటి? ఇందులోనూ అర్థం ఏంటి? దీని గురించి మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు చాలా మంది స్త్రీలు వచ్చారండి. చాలా మంది స్త్రీలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటున్న మాట చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జనసమూహమును ఆయనను కూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడవడి. ఇదిగో గొడ్రాళ్ళను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు. ఇందాక శిశు ప్రసూతి వలన ఆమె రక్షింపబడును, పిల్లల కంటే రక్షింపబడుతుంది అనే మాట రాయబడితే, ఎక్కడేమో రాయబడింది? స్త్రీల
మొదలుకొని చెప్తున్నాడు, దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడిస్తుంటే యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్తూ ఏమంటున్నాడు? గొడ్రాండ్రు, కనని గర్భములు, పాలిన స్తనములు ధన్యములైనవని చెప్పు దినములు రాబోతున్నాయి, వస్తున్నాయి, త్వరలో వస్తాయి. చూడండి, రెండు మాటలకి ఎంత తేడా ఉంది. ఒక చోట పిల్లల కంటే రక్షణ వస్తుంది, రక్షింపబడతారంటున్నాడు. మరొక చోట మీరు గొడ్రాలుగా ఉంటేనే, మీరు పిల్లలను కాకపోతేనే ధన్యములు అని చెప్పే దినాలు వచ్చుతున్నవి అని అంటున్నాడు. రెండు బైబిల్లోని మాటలే. మరి ఏంటి రెండింటి మాటల్లో ఏది నమ్మాలి మనం? శిశువు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడను అనేది నమ్మాలా? లేదంటే గొడ్రాలుగా ఉంటేనే ధన్యములు అని చెప్పే దినములు వస్తున్నాయని యేసు ప్రభు వారు చెప్పింది నమ్మాలా? ఏది నమ్మాలి? దీని వివరాల్లోకి మనం వెళ్తే స్త్రీకున్న ఆధిక్యత, స్త్రీకున్న గొప్పతనాన్ని మనం ఒకసారి ఆలోచిద్దామండి. ఈరోజు భూమి మీద ఎవరు జన్మించాలి అని అన్నా ఆ జన్మ యొక్క స్వరూపాన్ని నిర్మించడానికి దేవుడు స్త్రీలనే ఉపయోగించుకుంటున్నాడండి. మొట్టమొదట మానవుడైన ఆదాము మాత్రం నేల మట్టి నుంచి నిర్మించబడ్డాడు, కానీ ఆ తర్వాత నుంచి వచ్చిన ప్రతి పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరిలో నుంచి వచ్చారండి? స్త్రీలో నుంచి వచ్చారండి. ఎందుకంటే ప్రతి మనిషి అవయవాలను రూపొందించే ఒక గొప్ప కర్మాగారంగా, లేదంటే ఒక కేంద్రంగా తల్లి గర్భాన్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. పురుషులకే ఆ నిర్మాణాన్ని ఇవ్వచ్చుగా, పురుషులే గర్భం ధరించేటట్టుగా చేయొచ్చుగా. కానీ దేవుడు ఆ నిర్మాణాన్ని స్త్రీకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, స్త్రీలలో ఒక గొప్ప గుణం ఉందండి. ఓర్పు, సహనం, ప్రేమ, ఇవన్నీ స్త్రీలలోనే ఉన్నాయి. కనబోయే పిల్లలంటే ప్రేమ, మమకారం స్త్రీకే దేవుడు ఎక్కువగా ఇచ్చాడు. అందుకే ప్రతి పురుషుడు, ఆదాము ఒక్కడే తల్లి గర్భం ద్వారా రాలేదు, కానీ ఆ తర్వాత నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు స్త్రీ ద్వారానే రావాలి, స్త్రీ గర్భాశయం ద్వారానే రావాలి అని ఒక ప్రధానమైన పనిని స్త్రీకి దేవుడు అప్పగించడం జరిగిందండి. కయ్యను, హేబెలు అవ్వగారిలో నుంచి వచ్చారు. వారి కయ్యను వివాహం చేసుకున్నాడు. తర్వాత మరలా ఆదాము అవ్వ ద్వారా చేదు పుట్టాడు. ఇలా లోకంలో ప్రతి మనిషి, లోకంలో ఇప్పుడు జీవిస్తున్న ప్రతి మనిషి కూడా స్త్రీ గర్భం ద్వారా వచ్చారే తప్ప, స్త్రీ గర్భంలో అవయవాలు రూపొందించుకొని వచ్చారే తప్ప పురుషుడి ద్వారా రాలేదండి. పురుషుడు గర్భంలో అవయవాలు రూపొందించుకొని రాలేదు. చివరికి మనల్ని రక్షించడానికి లోక రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరిలో నుంచి వచ్చారు? మరియ గారి గర్భంలో నిర్మించబడ్డారు 9 నెలల పాటు. ఎంత గొప్ప విషయం అండి! స్త్రీకి ఎంత గొప్ప బాధ్యతలు దేవుడు అప్పగించాడు. మరి ఇలాంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు స్త్రీని ఉంచాడండి. ఉన్నతమైన పనిని దేవుడు అప్పగించాడు. ఎవరైనా స్త్రీ గర్భం ద్వారా రావాల్సిందే, స్త్రీ ద్వారానే భూమి మీద అడుగు పెట్టవలసిందే అని ఒక దేవుడు ఒక అవకాశాన్ని, ఒక బాధ్యతను స్త్రీకి అప్పగించడం జరిగింది. మరి ఇక్కడ శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు వారేమో మీరు నా కోసం ఏడుస్తున్నారంటే, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అంటున్నారు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. యేసు ప్రభువు ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, దేవుడు ఎంతో గొప్ప బాధ్యతను స్త్రీకి అప్పగిస్తే ఆ బాధ్యతను విస్మరించిపోయింది స్త్రీ, ఆ బాధ్యతను మరిచిపోయింది స్త్రీ. అందుకే యేసు వారు జ్ఞాపకం చేస్తున్నారు, నేనేదో సిలువ మీద ఉన్నానని,
నాకు గాయాలైపోతున్నాయని, నాకు రక్తం కారిపోతుందని, తల మీద మొల కిరీటం పెట్టారని మీరు నా గురించి చాలా బాధపడుతున్నారు. గొప్ప జనసమూహంగా మీరంతా చేరుకుపోయి నా గురించి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలంట? ఎవరి కోసం ఏడవమంటున్నాడు? మీకోసం, మీ పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమంటున్నాడు. పిల్లల కోసం ఏడవమంటున్నాడు అంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడుతుంది అని అంటున్నాడు. శిశు ప్రసూతి ద్వారా పిల్లల కంటే మీరు రక్షింపబడతారు అని చెప్పిన బైబిలే పిల్లల కన్నా మీరు ఏడవలసిన పరిస్థితిలో ఉన్నారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఈ మాటలలోని భావం ఏంటి? ఈ మాటల్లోని ఆంతర్యం ఏంటి? దేవుడు పిల్లల్ని ఇచ్చి వారిని ఎవరిలో పెంచమన్నాడంటే గర్భఫలం దేవుడి ఇచ్చి బహుమానం. వారిని ఎలా పెంచాలి? దేవునిలో పెంచాలండి. దేవుని జ్ఞానంలో పెంచాలి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఆ ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మాట చదువుదాం. విద్యోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంత కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ కన్నుల నడుమ పాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ కౌలుల మీదను వాటిని వ్రాయవలెను. చూడండి, దేవుడు ఇస్తున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు. ఎవరైతే పిల్లలను అంటున్నారో వారు చేయవలసిన బాధ్యత. నేను మీకు గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చాను అంటే మీ కోరికలు తీర్చుకోవడానికి కాదు. నాలో మీరు పెంచాలి ఆ బిడ్డను. త్రోవను నడిచేటప్పుడు నేను నేడు నీకు ఆజ్ఞాపించి మాటలన్నీ నీవు నీ కుమారులకు అభ్యసింపజేయి. వాటిని అభ్యసింపజేయాలి అని అంటున్నాడు. వాటిని మీ పిల్లలకు నేర్పాలి అని అంటున్నాడు. ఎప్పుడెప్పుడు అంటే వారానికి ఒకసారి సండే స్కూల్ జరుగుతుంది, అప్పుడు పంపించండి అని అంటున్నాడా? మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకునేటప్పుడు మొత్తం ఇంటి నిండా అలంకరించమంటున్నాడు. గోడల మీద, గౌనుల మీద, ద్వారబంధాల మీద. అందుకే ఇంకా చేతికి మీరేవో ఆభరణాలు తగిలేస్తుంటారు, కానీ దేవుని వాక్యాలు పెట్టండి. మీ నుదుటిన బాసికము వలె ఉండాలి అని అంటున్నాడు. అంటే అనునిత్యము మీకు ఇవ్వబడిన గర్భఫలాలకు తల్లులుగా ఎక్కువగా పిల్లలు మీ దగ్గర ఉంటారు కాబట్టి, మీరు చెప్పినట్టుగా వింటారు కాబట్టి మీరు పిల్లలకు ఈ విధమైన వాక్యాలు నేర్పించండి అని అంటున్నాడు దేవుడు. ఇది నిజమంటారా, అబద్ధం అంటారా? చూడండి, ఎక్కువగా పిల్లలు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? తల్లిని ఎక్కువ ప్రేమిస్తారండి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. పాలు ఇచ్చేది తల్లి, అన్నం పెట్టేది తల్లి, వారి మంచి చెడులు చూసేది తల్లి, వారి స్నానం చేయించేది తల్లి, వారికి బట్టలు తొడిగేది తల్లి. తల్లి చేత ఒక మంచి ఎఫెక్షన్ అనేది పిల్లలకి ఉండడం అనేది దేవుడు ఒక గొప్ప వరంగా ఇచ్చాడు తల్లి. తండ్రి అనుకోండి, ఎప్పుడో పొద్దున్న వెళ్ళిపోతారు ఉద్యోగానికి, సాయంత్రం లేదా రాత్రికి వస్తారు, ఈలోపు పిల్లలు తిరిగి పడుకుని పోతారు. తండ్రికి పిల్లలకి గొప్పగా ఎఫెక్షన్ ఉండదు. ఎక్కువ తల్లితోనే పిల్లలు ఉంటారండి. ఎక్కువ బంధం అనేది ఏర్పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితిని ఎవరు కల్పించారు? తండ్రికి దేవుడే వారికి కల్పించాడు. మీరే పిల్లల్ని కనాలి, మీరే మీ గర్భంలో నవమాసాలు మోయాలి, మీరే మీ పిల్లలకి ప్రేమగా అన్నింటినీ సాకాలి, మీరే మీ పిల్లలకు దేవుని జ్ఞానంలో పెంచాలి అని దేవుడు ఒక గొప్ప బాధ్యతను ఇచ్చాడండి. మరి ఈరోజు ప్రతి స్త్రీ పిల్లలను కన్న తర్వాత దేవుడు చెప్పినట్టుగా, దేవుడు బైబిల్లో వ్రాయించినట్టుగా పెంచుతున్నారు. ఎవరైనా పెంచుతున్నారండి? ఇది ఎక్కడ పెంచుతున్నారు? లేదండి. దేవుడిచ్చిన ఆజ్ఞలను
మరిచిపోయారు. దేవుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టారు. దేవుడు చెప్పిన విషయాలను విస్మరించారండి ప్రతి స్త్రీ కూడా. అందుకే వారి బ్రతుకు ఎలా ఉంది? వారి బ్రతుకు ఎలా ఉందండి? ప్రస్తుతం శాపంగా మారిపోయింది. దేవుడు వరాన్ని ఇస్తే ఆ వరాన్ని వినియోగించుకోక శాపంగా మార్చుకుంటున్నారు. చూడండి, వివాహమైన కొత్తల్లో మరి స్త్రీ ఏదో వేరే ఊరిలో ఉంటుంది, వారు ఉన్న ప్రాంతం వేరు, వారి బంధువులు వేరు, వారి స్నేహితులు వేరు. వివాహం అయిన తర్వాత ఒక క్రొత్త ఇంటికి వస్తుంది. అత్తమామలతో పెద్దగా పరిచయాలు ఉండవు. ఇంట్లో భర్త ఎలాంటి వాడో తెలియదు. ఎవరు పరిస్థితి ఏంటో, ఎవరు మనస్తత్వం ఏంటో తెలియకపోయినా మరి వివాహం చేసుకొని మొత్తం అందరినీ విడిచిపెట్టి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఉన్న ఊరిని అన్నిటినీ విడిచిపెట్టి ఒక క్రొత్త ఇంటిలోకి వచ్చేస్తుందండి. క్రొత్త ఇంటిలోకి వచ్చి అన్నిటినీ బాధ్యతగా చేస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీకి దేవుడు మరొక వరాన్ని ఇచ్చాడు. ఇచ్చాడండి. ఏంట వరం అంటే చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. చూడండి, దేవుడే చెప్తున్నాడు. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అని అంటున్నాడు. అప్పుడు పురుషుడు తల్లిదండ్రులే పెంచారు. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది, ఒక మంచి ఎఫెక్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఏం జరుగుతుందంట? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు, భార్యను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఇది దేవుడు పెట్టిన విధండి. ఇది దేవుడు అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. సాక్షాత్తు మనుషులను భూమి మీద సృష్టించిన దేవుడే చెప్తున్న మాట. ఎందుకంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు దేవుడు. ఈ సృష్టిని చేశాను, ఆదాము అవ్వల్ని భూమి మీద సృష్టించాను. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్పిన ప్రతిదీ చేశాడు. ఈ లోకంలో ఉన్న జంతువుల్ని, పక్షుల్ని అన్నింటినీ పిలిపించి పేర్లు పెట్టలేదా? పెట్టాడండి. ఆదాము దేవుడు చెప్పిన ప్రతిదీ చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే భార్య వచ్చిందో దేవుడు చెప్పింది మర్చిపోయాడండి. నేను తినవద్దని చెప్పిన దాన్ని నువ్వు ఎందుకు తిన్నావు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? ఆదాము, నువ్వు నాకు ఇచ్చావు కదా ఒక స్త్రీ, ఆ స్త్రీయే నాకు ఇచ్చింది, అందుకే నేను తిన్నాను అని అంటున్నాడు. అంటే అప్పటి వరకు మంచి ఎఫెక్షన్తో ఉన్నాడు, దేవునితో చెప్పిన ప్రతిదీ చేస్తున్నాడు ఆదాము. కానీ స్త్రీ ఎప్పుడైతే వచ్చిందో భార్య చెప్పినట్టుగా వింటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు, భార్య చెప్పినట్టుగా ఉంటాడు, భార్యనే ప్రేమిస్తాడు. చూడండి, దేవుడు పెట్టిన బంధం ఏంటి ఇది? ఈ బంధాన్ని దేవుడు పెట్టాడు. ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, దేవుడే ఈ విధమైన బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఇందాక సహోదరులు చెప్పారు కదా, భార్య అంటే ఎవరంట? భార్య అంటే బెల్లం, తల్లి అల్లం. చూడండి, దేవుడు ఒక మంచి ఎఫెక్షన్ని, ఒక సంబంధం లేని ఇంటికి వస్తే ఆ స్త్రీకి ఓదార్పునివ్వడానికి భర్తను తోడుగా, మీరు ఏకశరీరంగా ఉంటారు, భర్త నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, మీరు ఏకశరీరమై ఉంటారు అని దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని మాట విన్నంత కాలం ఆదామవ్వలు బాగున్నారా బాగలేదా? ఆదామవ్వల పరిస్థితి పండు తినక ముందు దేవుడు చెప్పినట్టుగా జీవించినంత కాలం వారికి ఏ విధమైన కష్టం లేదండి. వారు హ్యాపీగానే ఉన్నారు, సుఖంగా జీవించారు. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టారో వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయింది? కష్టాల పాలైపోయిందండి. కష్టాల పాలైపోయారు, వేదనలు తెచ్చుకున్నారు, శాపాలు కొని తెచ్చుకున్నారు. నిత్యము జీవించవలసిన వారు కొద్ది కాలానికే మరణించే పరిస్థితిని వారు కొని తెచ్చుకున్నారు. అంటే ప్రతి స్త్రీ పురుషుడికి దేవుడు చెప్తున్నాడు,
దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే ప్రతి ఒక్కరూ బాగుంటారండి. అది దేవుడు చెప్పినట్టుగా వినకపోతే ప్రతి కుటుంబం కూడా నాశనం అయిపోతాయి. అందుకే ఈ మధ్యకాలంలో ప్రోగ్రాలు చూడండి, 12 అయితే ఏం చూపిస్తున్నారు? 12 అయితే ఎలాంటి ప్రోగ్రాలు వస్తున్నాయంటే, బతుకు చక్కగా వెళ్ళి అని చెప్పి ఒక ఆవిడ వస్తుంది, లేదు బతుకేమో ఎట్లు వెళ్ళి అని చెప్పి ఇంకొక ఆయన వస్తున్నాడు, రచ్చబండ, నీ గుండెల్లో గుదిబండ. చూడండి ఇలాంటి ఎన్నెన్నో ప్రోగ్రాంలు ఎందుకు వస్తున్నాయి? ఎవరి జీవితాలు బాగలేవండి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అని దేవుడు చెప్పాడే, దాన్ని ఇప్పుడు హత్తుకుంటున్నాడా? గుద్దుతానంటున్నాడా? కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, విడాకుల కోసం కోర్టులు తిరుగుతున్నారు. ఏంటి మరి దేవుడు మాట ఏమైంది? దేవుడు మాట ఏమైందంటే భార్యను హత్తుకుంటాడు అంటున్నారు కదా, తల్లిని తండ్రిని విడిచి. మరి మాట ఇప్పుడు ఏమైంది? దేవునికి లోపడలేదు కనుక ఆ మాట కూడా అలాగే ఉండిపోయిందండి. ఈరోజు భార్య భర్తలు, కుటుంబం, పిల్లలు దేవుడు చెప్పినట్టుగా బ్రతకలేదు కనుక ఈరోజు కోర్టులకు వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే న్యాయం తీర్చమని ఎవరెవరి దగ్గరకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తున్నాయంటే వారి జీవితాలలో దేవునికి స్థానం ఇవ్వలేదు కనుక, వారి జీవితాలలో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక ఈరోజు ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ విధంగా మారిపోయిందండి. ప్రతి వారి పరిస్థితి కష్టాల పాలైపోయిందండి. అందుకే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని దేవుడు చెప్పాడు. కానీ ఆ పిల్లలను దేవునిలో ఎలా పెంచాలో దానిని కూడా దేవుడు వివరించాడు. మీ పిల్లలను త్రోవలో నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, నిద్ర లేచేటప్పుడు, మీ ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యంతో వారిని తీర్చిదిద్దండి, వారిని పెంచండి అని దేవుడు బాధ్యతను అప్పగిస్తే ఈరోజు తల్లులందరూ ఆ వరాన్ని పోగొట్టుకుంటున్నారంటే లోక సంబంధంగా పెంచాలనుకుంటున్నారు. ఒక గొప్ప డాక్టర్నో ఇంజనీర్నో చెయ్యాలనుకుంటున్నారు. అది మంచిదే, తప్పని నేను అన్నగాని మరి దేవుని స్థానం ఏది? దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒక గొప్ప బాధ్యతలు తల్లికి దేవుడు అప్పగించాడు. మీరే మీ పిల్లలకు వాక్యం నేర్పించాలి, మీ పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచాలి, దేవుడు భయభక్తుల్లో ఉంచాలి అని దేవుడు ఒక గొప్ప బాధ్యతలు ఇస్తే దాన్ని ఈరోజు యావత్తు స్త్రీ సమాజం కూడా మరిచిపోయిందండి. అందుకే దేవుని మాట వినని ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలాగైపోతుంది? కష్టాల పాలైపోతుంది. ఒకసారి తిమోతి పత్రిక రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చూడండి, ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, నీకు జ్ఞానము కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు అని అంటున్నాడు. తిమోతి గారికి ఏం తెలుసంట? లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు ఎప్పటి నుంచి తెలుసంట? బాల్యము నుంచి తెలుసు. శక్తి గల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుంచి తెలిసిపోయాట తిమోతి గారికి. ఎలా తెలిసిపోయాయి? ఆయనంతటా ఆయనే చదివిస్తున్నారా ఏంటి? ఎలా తెలిసిపోయాయి? ఎలా తెలిస్తే మొదటి అధ్యాయంలో చెప్తున్నారు చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము అన్న దగ్గర చదవండి. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను.
అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, తిమోతి గారిలోకి పరిశుద్ధ లేఖనములు బాల్యం నుంచి ఎలా ఎరిగి ఉన్నాడంట? ఎలా ఎరిగి ఉన్నాడు? తల్లి మొదట నీ అవ్వయైన లోయలోను. తిమోతి గారితో చెప్తున్నాడు పౌలు గారు, మొదట దేవుని వాక్యం అనేది ఎవరి దగ్గర ఉందంట? మీ అమ్మమ్మ గారు, అవ్వ అంటే మా అమ్మగారు. నీ అవ్వయైన లోయలోను, తరువాత నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. యునీకే గారికి ఎలా తెలిసిపోయాయి? యునీకే గారికి ఎలా తెలిసిపోయాయంటే తిమోతి గారి తల్లి గారు యునీకే. మరి యునీకే గారికి ఎలా తెలిసాయి? ఆమె తల్లి నేర్పించింది. మరి అవ్వయైన లోయ గారికి ఎలా తెలిసిపోయాయి? ఆమె తల్లి నేర్పించింది. ఆమె తల్లి లోయలోనికి లోయ గారికి నేర్పితే, ఆమె తనకు పుట్టిన గర్భఫలమైన యునీకేకు నేర్పితే, యునీకే దేవుడిచ్చిన గర్భఫలమైన తిమోతికి నేర్పాడు కనుక, నేర్పింది కనుక పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి ఎరిగిన వాడుగా ఉన్నాడు తిమోతి. మరి ఈరోజు తల్లుల పరిస్థితి ఎలా ఉంది? అమ్మమ్మల పరిస్థితి ఎలా ఉంది? వారిని కన్నా తల్లుల పరిస్థితి ఎలా ఉంది? ఏమి నేర్పుతున్నారు పిల్లలకి? ఏమి నేర్పుతున్నారండి? శిశు ప్రసూతి ద్వారా మీరు రక్షింపబడతారు. మీరు బయటికి వెళ్ళి అక్కడెక్కడ సువార్త ప్రకటించి వాక్యాన్ని బోధించవలసిన అవసరమే లేదు. నీకు ఇచ్చిన గర్భఫలం ఉందో చూసారా? ఆ గర్భఫలాన్ని దేవుళ్ళో పెంచితే నువ్వు ఒక ఆత్మను రక్షించిన దాని అవుతావు. ఒక మనిషిని పరలోకానికి నడిపిస్తే ఒక ఆత్మను రక్షించవు నువ్వు. నీకు ఇచ్చిన గర్భఫలాలను నువ్వు రక్షించుకోగలిగితే చాలు. నీకు ఇచ్చిన గర్భఫలాలకి దేవుని వాక్యములో పెంచితే చాలు. అప్పుడు నువ్వు రక్షింపబడతావు అని అంటున్నాడు దేవుడు. ఇది ఈరోజు క్రైస్తవ స్త్రీలకు ఏమాత్రం అర్థం కాలేదండి. దేవుడు గర్భఫలం ఇచ్చాడు, ఆయన సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారే కానీ దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవునికి అంకితం చేయాలని, బాల్యం నుంచి పరిశుద్ధ లేఖనాలను అభ్యసింపజేయాలి అని, దేవుడి కోసం భయభక్తుల్లో పెంచాలనే ఆలోచన ఈరోజు లేదండి. ఎందుకంటే దేవుని మాటను మరిచిపోయారు. దేవుని మాటను పాటించిన వారి జీవితమే బాగుగా ఉంటుందండి. వాళ్ళ జీవితమే వరంగా ఉంటుంది. దేవుని మాట వినకపోతే అది శాపంగా మారిపోతుంది. మరలా ఈ మాట చదవండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఒకరి తర్వాత ఒకరు వాక్యాన్ని నేర్పించుకోవాలి అని అంటున్నాడు. మరి అలా నేర్పించే పరిస్థితుల్లో ఉన్నారా ఈరోజు తల్లులు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఎవరూ లేరండి. అందుకే తిమోతి గారిని కన్న తల్లి యునీకే గురించి రాస్తున్నాడు, ఆమెను కన్న తల్లి లోయ గురించి రాస్తున్నాడు. వారు దేవుడు చెప్పిన లేఖనాలను ఉన్నట్టుగా పాటించారు కాబట్టి తిమోతి గారు ఒక గొప్ప వ్యక్తిగా, అనేక ఆత్మలను రక్షించేవాడుగా బైబిల్లో కనిపిస్తున్నాడండి. మరి నీకు ఇచ్చిన పిల్లలు ఎలా కనిపిస్తున్నారు? ఒక ఆత్మను రక్షించగలిగే ఒక గొప్ప భాగ్యం దేవుడు మీ చేతుల్లోనే పెట్టాడు. ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పవలసిన అవసరం లేదండి. మీ పిల్లలను జాగ్రత్తగా పెంచితే చాలు, ఆ ఆత్మను రక్షించగలిగితే చాలు, మీరు కూడా రక్షింపబడతారు, మీరు కూడా పరలోకానికి చేరుతారు. చూడ, ప్రారంభం నుంచి ప్రతి తల్లి కూడా తనకిచ్చిన గర్భఫలాన్ని దేవుని కోసం పెంచింది అని అనుకోండి. ఎందుకు ప్రారంభంలో ఉన్న అమ్మగారి గురించి ఆలోచిద్దాం. వారికి 2 గర్భఫలాలు, కయీనును హేబేలును ఇచ్చాడు దేవుడు. హేబేలును పెంచినట్టుగానే కయీనును కూడా పెంచింది అనుకోండి. కయీనును కూడా పెంచితే దుష్టులు ఎవరైనా పోతారండి? చెడ్డవారు ఎవరైనా ఈ లోకంలో ఉంటారా? ఎవరైనా ఉండగలరండి? ఎవరు ఉండరండి. ఎందుకంటే అమ్మగారు దేవుని భయభక్తుల్లో వారిని పెంచారు కాబట్టి.
వాళ్ళకి పుట్టిన వారు కూడా అలాగే దేవుని భయభక్తులు పెంచుతారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఉండరు. ప్రతి తల్లి కూడా ఈ విధంగా బాధ్యత కలిగి పిల్లల్ని దేవుళ్ళు పెంచగలిగితే చెడ్డవాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? అందరూ దేవుని బిడ్డలే ఉంటారు, అందరూ వాక్యానుసారాన్ని జీవించేవారు ఉంటారు. కానీ ఈ బాధ్యతను స్త్రీలు మర్చిపోయారండి. ఈ బాధ్యతలు స్త్రీలు మర్చిపోవడం వల్లే ఈ విధమైన పరిస్థితులు సమాజంలో తలెత్తాయి. సమూయేలు గారి గురించి తెలుసు మనందరికీ. సమూయేలు గారిని కన్న తల్లి హన్న, ఆమె ఏం చేసిందో తెలుసా? ఆవిడ గొడ్రాలుగా ఉంటే పిల్లలు చాలా కాలంగా లేకపోతే ఆమె దేవునికి మొక్కుకుంటుంది. తండ్రి, నన్ను గొడ్రాలిగా ఈ సమాజంలో చిన్న చూపు చూస్తుంది, అందరూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నువ్వు నాకు కానీ గర్భఫలాన్ని ఇస్తే, నాకు ఒక కుమారుడిని దయచేస్తే ఆ కుమారుడిని నీ కోసమే అర్పిస్తాను అని అన్న మొక్కుకుందండి. అలా చేసిందా చేయలేదా? చేసింది. సమూయేలును పాలు విడిచిన మరుక్షణం ఏలీ దగ్గర, ప్రధాన యాజకుడిగా ఉన్న ఏలీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ దేవాలయంలో విడిచిపెట్టి దేవాలయం. మరి సమూయేలు ఎంత చక్కగా ఎదిగాడు. రాజులను సైతం అభిషేకించి ఒక గొప్ప ఉన్నత ప్రవక్తగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా సమూయేలు గారు నిలవబడ్డారండి. బాలుడిగా ఉన్నప్పుడే దేవుడే స్వయంగా వచ్చి సమూయేలుతో మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత గొప్ప పరిస్థితిలో సమూయేలు ఉన్నాడు. ఎందుకంటే దేవునిలో పెంచింది కనుక, దేవునికి అర్పించింది కనుక. మరి ఈరోజు మనకు పుట్టిన పిల్లల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మన మాటే వినని పరిస్థితుల్లో ఉన్నారు అంటే మన పెంపకంలో ఏదో లోపం ఉంది. దేవుడు చెప్పినట్టుగా మనం జీవించట్లేదు కనుక వారు కూడా, మనకు పుట్టిన పిల్లలు కూడా మనం చెప్పినట్టుగా జీవించరు. ఇది సత్యమండి. కాబట్టి దేవుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప వరాన్ని వారే శాపంగా మార్చుకున్నారండి. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని ఒకవైపు భర్తను లోపరుచుకోవచ్చు, పుట్టిన పిల్లలను లోపరుచుకోవచ్చు, అందరినీ, కుటుంబాన్ని అంతటిని దేవుళ్ళలో పెంచవచ్చు, గృహ పరిపాలన చేసే ఒక గొప్ప అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? గృహ పరిపాలన చేయమని స్త్రీకి ఇచ్చాడు. చూడండి అన్నమాట. తీర్పు పత్రిక తీర్పు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. అలాగుననే వృద్ధ స్త్రీలు, కొండెగత్తలను, మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడకుంటున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంత ఉండి పనిచేసుకుని వారును, మంచి వారిని ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారని ఉండవల్లని బోధించుము అని అంటున్నాడు. సో యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలని కానీ గృహ పరిపాలన జరిగించమంటున్నాడు. పరిపాలన అంటే ఏంటండి? పరిపాలన అంటే ఏంటి? అధికారం. ప్రతి గృహానికి అధికారిగా దేవుడు స్త్రీనే నియమించాడు. ఎందుకంటే పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకునేటట్టుగా చేశాడు. గర్భఫలాలను తల్లిని అంటి పెట్టుకుని ఉండేటట్టుగా, తల్లిని ఎక్కువగా ప్రేమించేటట్టుగా ఒక మంచి వరాన్ని ఇచ్చాడు. మొత్తం ఇంటిల్లో పాది నీ పరిపాలన కింద ఉండాలి, నువ్వు గృహ పరిపాలన చక్కగా చేయాలి అని గొప్ప బాధ్యతను, ఒక గొప్ప వరాన్ని దేవుడు ప్రతి స్త్రీకి ఇచ్చాడండి. మరి అంత గొప్ప అధికారాన్ని, బాధ్యతలు ఇస్తే పరిపాలన ఎలా చేస్తున్నారు? మన పరిపాలన ఎలా ఉంది? దేవుడు వాక్యానుసారంగా ఉంటే ఆ పరిపాలన, గృహం చాలా బాగుంటుందండి. దేవుడు వాక్యానికి తగినట్టుగా మన జీవితాలు లేకపోతే మన బ్రతుకులు దుర్భరంగా మారిపోతాయి, కష్టాలు ప్రారంభమైపోతాయి, శ్రమలు ప్రారంభమైపోతాయి. చూడండి, దేవుడు ఎప్పుడు స్త్రీని చిన్న చూపు చూడలేదండి.
ప్రతి స్త్రీకి కూడా ఆధిక్యతనిచ్చాడు, గొప్ప బాధ్యతనిచ్చాడు. పరిపాలన చేసే ఒక గొప్ప అర్హత కలిగిన దానిగా దేవుడు అప్పగించాడు. బైబిల్లో బలహీన ఘటమని వ్రాయబడినప్పటికీ బలమైన పనిని దేవుడు స్త్రీకి అప్పగించాడు. అంటే పురుషుడికి పెద్దగా ఏం లేదు. బలమైన పనిని తల్లికి అప్పగించాడు. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే సమాజంలో మంచివారుగా ఉంటారు. లోకంలో ప్రతి తల్లి తమ బిడ్డలను పెంచితే, సక్రమంగా పెంచితే దొంగడు ఉంటాడా చెప్పండి? హంతకుడు ఉంటాడా? హత్యలు చేసేవాడు ఉంటాడా? మోసగాడు ఉంటాడా? అబద్ధికుడు ఉంటాడా? ఎవరు ఉంటారు చెప్పండి? ప్రతి తల్లి కూడా, ఈ లోకంలో ప్రతి తల్లి కూడా దేవుడు చెప్పిన బాధ్యతను వారి హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా తమ పిల్లలను పెంచగలిగితే, తమ పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచగలిగితే ఈ లోకంలో అన్యాయాలే జరగబడింది. ఎలాంటి ఉపద్రవం చోటు చేసుకోదండి. కానీ ఇవన్నీ జరుగుతున్నాయనంటే తల్లులు తమ బాధ్యతను మరిచిపోయారు. దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. గృహ పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారు. ఈ లోకంలోకి మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన వారు ఎవరో తెలుసా? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు, అంతే కదా. యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను సువార్త అంటారు. మరి ఆ సువార్త మొట్టమొదటిగా దేవుడు ఎవరి నోటి ద్వారా ఈ లోకానికి ప్రకటింపజేశాడో తెలుసా? స్త్రీలేనండి. చూడండి ఒకసారి మాట యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యేసు ప్రభు వారు మరి సమాధి చేయబడిన తర్వాత మరి తెల్లవారుజామునే యేసు ప్రభు వారిని చూడడానికి కొంతమంది స్త్రీలు వస్తారండి. లూకా సువార్త 24 మొదటి వచనం చూద్దాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి, చూడండి ఆ స్త్రీలు అని అంటున్నాడు. ఎవరా స్త్రీలు? ఎవరండి ఆ స్త్రీలు? ఆ స్త్రీల పేర్లు కూడా ప్రస్తావిస్తాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారం ఎంకలో చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండి చూచెను కనుక ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరొక శిష్యుల వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుపోయి ఆయనను ఎక్కడ ఉంచరు ఎదుగుమని చెప్పాను. చూడండి, ఇక్కడ ఆదివారం తెల్లవారుజామున మొట్టమొదటిగా యేసుని చూడాలని స్త్రీలే వచ్చారండి. స్త్రీలే వచ్చారు. అప్పటికి సమాధి తెరవబడి ఉంది. యేసు ప్రభు వారు లేరు. అప్పుడు దేవదూతలు వారికి ప్రత్యక్షమై చెప్తారండి, యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచిపోయాడు. 15వ వచనం. అదే అధ్యాయం 15వ వచనం. యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడుగుగా ఆమె ఆయన కోటమాని అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతుందని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో ప్రభుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు
మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పునని శిష్యులను తెలియజేశాను. చూడండి, యేసు ప్రభు వారు మృతుల్లో నుండి తిరిగి లేచారు, ఆయన సజీవుడిగా లేచాడు అని మొట్టమొదటగా తెలియజేసింది ఎవరికి? మరియ గారికి. అంటే ఒక స్త్రీ ద్వారానే శిష్యులకు తెలియపరిచాడు. నేను నా తండ్రిలోకి వెళ్ళిపోతానని చెప్పండి, నా దేవుడు మీ దేవుడు, మీ తండ్రి నా తండ్రి అయిన వారి దగ్గర నేను వెళుతున్నాను, నేను సజీవుడిగా తిరిగి లేచానని వెళ్ళి సర్వలోకానికి చెప్పు అని స్త్రీకి మొట్టమొదట గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. ప్రతి దానిలో స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కల్పిస్తూ ఉంటే, కానీ అలాంటి బాధ్యతలు, ఆ స్థానాన్ని స్త్రీయే మరిచిపోయిందండి. యవ్వన స్త్రీలకు దేవుడు ఏమని చెప్పాడు? వివాహం చేసుకొని గొప్ప పరిపాలన చేయండి. మరి ఇప్పుడు ఎవరిని పరిపాలించడానికి బయలుదేరుతున్నారు స్త్రీలు? గృహ పరిపాలన మాకొద్దు, ఇంట్లో ఏది ఎలా జరిగిపోయిన పర్లేదు, నేను మాత్రం బయట పరిపాలించాలని దేవుడు మాటకి వ్యతిరేకంగా వెళ్తున్నారండి. మరి అలా దేవుడు మాట వెళ్ళకపోతే దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? తినవద్దని పండు తిన్నందుకే మీరు నిశ్చయంగా మరణిస్తారు, మీకు వేదనలు కలుగుతాయి అని దేవుడు చెప్తే, శపిస్తే అది అక్షరాలు జరిగి తీరుతుంది నేటికి కూడా. మరి దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే ప్రతి ఒక్కరూ బాగుంటారండి. దేవుడు ఇచ్చిన వరాన్ని, ప్రతి స్త్రీకి దేవుడు ఇచ్చిన వరాన్ని ఈరోజు శాపంగా వారికి వారే మార్చుకుంటున్నారే తప్ప ఇంకెవరు ప్రమేయం లేదు. ఎవరైనా దేవుడు చెప్పినట్టుగా ఒకసారి బ్రతకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని మాట యేసుక్రీస్తు వారు ఎందుకన్నారు? వారు యేసును వెంబడిస్తున్నారే కానీ వారి పిల్లలను కూడా దేవునిలో పెంచలేకపోతున్నారు. అందుకే కదండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి అనే మాట యేసు ప్రభు వారు ఎందుకు చెప్తారు? ఆ స్త్రీలు అయితే యేసును వెంబడిస్తున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అమ్మ మీరు నా కోసం ఏడవద్దుగో, మీకు పుట్టిన పిల్లలు ఉన్నారు చూడండి, మీ గర్భఫలాలు చూడండి, దేవుడు ఇచ్చాడు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, అల్లరి చిల్లరగా తిరిగేవారుగా, కన్న మీకు అవమానాన్ని కలిగించేవారుగా, బ్రతుకునిచ్చే పరలోకపు తండ్రికి అవమానాన్ని మిగిల్చేవారుగా ఈనాటి సమాజంలో ఉన్న పిల్లలందరూ ఉన్నారు చూడండి. వాళ్ళ కోసం ఏడండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి. నీకు గర్భఫలాలను ఇచ్చింది దేనికి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, చిన్ననాటి నుండే నేర్పించాలండి. ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనది మానైతే వంగునా. మొక్కై వంగనిది మ్రానైతే ఎలా వంగుతుంది? కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే వారిని దేవుని వైపు మలచాలి. మొక్కగా ఉన్నప్పుడే దేవుని వైపు మలచాలండి. మ్రానైపోతే వింటారేంటి మన మాట? ఎవ్వరు వినరు. కానీ మాన అయిపోయిన తర్వాత బుద్ధులు చెప్తాం మనం. మొక్కగా ఉన్నప్పుడు అసలు పట్టించుకోం. చిన్నపిల్లలు ఏంటి ఆయన అల్లరి చేస్తుంటారు. చిన్నపిల్లలు వాడికి ఏం తెలుసండి? ఒకవేళ ఎవరైనా మందలించినా సరే నువ్వేమో నా కొడుకుని మందలించడానికి అని ఆలయ తిరుగుబాటు చేస్తుంటారు. అంతే కదండి, చాలా మంది తల్లిదండ్రులు మంచి చెప్తే ఎవరికి నచ్చదండి. కాబట్టి దేవుడు స్త్రీకి ఇచ్చిన జీవితంలో అన్ని వరాలు ఇచ్చాడండి, మంచి బ్రతుకుని ఇచ్చాడండి, అధికారాన్ని ఇచ్చాడండి, గర్భఫలాన్ని ఇచ్చాడు, పిల్లల్ని దేవుళ్ళలో పెంచే భాగ్యాన్ని ఇచ్చాడు. మీరు మీ పిల్లల్ని దేవుళ్ళలో పెంచితే చాలు, మీరు శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడిపోతారని ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అదే పురుషుడికి అయితే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, మీరు లోకం అంతా తిరిగాలి. కానీ స్త్రీ అయితే, తల్లి అయితే మీ బిడ్డల్ని దేవుళ్ళలో పెంచితే చాలు, మీరు రక్షింపబడిపోతారని వరం ఇచ్చాడు. మరి వరాన్ని ఏం చేస్తున్నారు? ఈ వరాన్ని మీకు మీరే శాపంగా మార్చుకుంటున్నారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ అందం మోసకరం సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి
అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుని యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును. చూడండి, దేవుడు చెప్తున్నాడు, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి మీరు కొనియాడబడలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఏంటి లోపం? యెహోవా యందు భయభక్తులు లేవని అర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ స్త్రీ కొనియాడబడుతుంది. మీరు చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం అనేది ఇవ్వబడుతుంది. కౌనుల యొక్క ఆమె పనులు ఆమెను కొనివాడును. యేసుక్రీస్తు వారి మీద అత్తరు పూసిన స్త్రీ గురించి యేసు ప్రభు వారు గొప్ప మాట పలికారండి. ఈ లోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడునో అప్పుడు ఆమె జ్ఞాపకార్థముగా నువ్వు గుర్తొస్తావనేసి అంటున్నాడు. ఆమె చేసిన పని అంత గొప్పగా ఉంది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు జీవించున్న కాలంలో జరిగిన సంఘటనను నేటికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఆమె యేసుక్రీస్తు వారి భూస్థాపన నిమిత్తము ఆ విలువైన అత్తరును ఆయన మీద అభిషేకించిందండి. ఆమె చేసిన పని నేటికి మర్చిపోలేకపోతున్నాం. ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం. అలాగే ఒక సమరయ స్త్రీ, ఆమె మారు మనసు పొంది ఆ పట్టణాల్లో ఉన్న వారందరికీ వాక్యాన్ని ప్రకటించింది. నాతో మాట్లాడిన వాడు చాలా గొప్పవాడని ఆ ఊరిలో ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరికి తెలియజేసి వారందరిని యేసు దగ్గరికి తీసుకొచ్చింది. ఇతను గొప్పవాడు నమ్మండి అని. అలాగే ఒక ఎస్తేరు గురించి, ఒక రూతు గురించి, వారు దేవుని కోసం చేసిన కార్యక్రమాల గురించి నేటికి మనం కొనియాడుతున్నాము అని అంటే, ప్రతి చోట చర్చించుకుంటున్నాము అని అంటే ఆమె వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు కనుక ఆ స్త్రీలు కొనియాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. బైబిల్లో వ్రాయబడిన మాట వ్యర్థం కాదండి. మీ గురించి కూడా సమాజం గొప్పగా మాట్లాడాలి అని అనుకుంటే, మిమ్మల్ని కొనియాడాలి అని అనుకుంటే దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. దేవుడు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చగలగాలి. మదర్ తెరీసా గారు ఉన్నారు. ఆమె ప్రపంచమే కొనియాడుతుంది. ప్రపంచమే నోబెల్ బహుమతి ప్రకటించింది. మన దేశం భారతరత్నంలో ప్రకటించింది. ఎందుకు? ఆమె చేసిన పని అంత గొప్పది కనుక. పనిని బట్టి ప్రతిఫలం అంటున్నాడు చూడండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. చేసిన పనిని బట్టే ప్రతిఫలం. మంచి చేస్తే మంచి ప్రతిఫలం పొందుతాం, చెడు చేస్తే చెడు ప్రతిఫలం పొందుతాం. మనం మంచి చేయగలిగితే దేవుడిచ్చిన బ్రతుకును, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన సమానత్వాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగితే ఏ స్త్రీ జన్మ కూడా శాపంగా మారదండి. ప్రతి స్త్రీ జన్మ కూడా వరంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంత ఆధిక్యతను ఇచ్చాడు. పురుషుని కంటే ఎక్కువ బాధ్యతను స్త్రీకే ఇచ్చాడు. గృహపరిపాలన చేయమంటున్నాడు. మీరే పిల్లల్ని కనాలంటున్నాడు. మీరే పిల్లల్ని పెంచాలి అని అంటున్నాడు. మీరే మొట్టమొదటి స్త్రీయే సువార్త ప్రకటించేటట్టుగా దేవుడు చేశాడు. యేసుని గురించిన మొట్టమొదటి సమాధానం స్త్రీ ద్వారానే లోకానికి అందించాడు. మీ భర్తను లోపరుచుకునే ఒక శక్తిని దేవుడు మీలో పెట్టాడు. ఇన్ని విధాలైన వరాలను దేవుడు అప్పగించిన వాటిని నిలబెట్టుకోలేకపోతుంది కనుకనే ఈరోజు స్త్రీ పరిస్థితి సమాజంలో దారుణంగా మారిపోయిందండి. విలువ లేనిదిగా మారిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితులు ఏర్పడిపోయాయండి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా బ్రతకగలిగితే ప్రతి స్త్రీ జన్మ కూడా ఏమవుతుంది? వరం అవుతుంది. ప్రతి స్త్రీ జన్మ కూడా వరంగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి దేవుడు చెప్పినట్టుగా మీకు ఇచ్చిన గర్భఫలాలను మీరు పెంచగలిగితే చాలండి. వారు నడవలసిన క్రమను బాల్యం నుంచి నేర్పిస్తే చాలండి. వాళ్ళను దేవుడి కోసం పెంచి ప్రయోజకులుగా చేసి ఈ లోకానికి దేవుడి చేతిలో బాణంగా తయారు చేసి అర్పిస్తే చాలండి. ఇలాంటి మహత్తరమైన బాధ్యత దేవుడు ప్రతి స్త్రీకి అప్పగించాడు. ప్రతి స్త్రీకి కూడా దేవుడు అప్పగించాడండి. కాబట్టి బాధ్యతలు మరిచిపోతే
మన బ్రతుకులు కూడా దేవుడు మర్చిపోతాడు. మన పరిస్థితి దుర్భరంగా మారిపోతుంది, కష్టాల పాలైపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితులు నెలకొనకుండా ఉండాలి అని అంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలండి. భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతుంది తప్ప ఏ పని చేయని స్త్రీ ఎలా కొనియాడబడుతుంది? కాబట్టి ఆలోచించండి. నేను చెప్పిన మాటలు మరలా ఒకసారి ఇంటికి వెళ్ళి ఒకసారి వివేచన గ్రహించండి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేస్తున్న పనులేంటి, దేవుడు చేయమంటున్నదేంటి, మనలో ఉన్న లోపం ఏంటి, మనం ఏ విధంగా వీటినన్నింటినీ సరి చేసుకోవాలి. వాక్యము లేకుండానే భర్తను రాబట్టవచ్చు అనే మాట బైబిల్లో ఉందండి. ఉందా లేదా? ప్రతి స్త్రీకి దేవుడు ఇచ్చాడు. చూడండి ఆ మాట ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమును కృపావనములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. మొదటి వచ్చిన చదవండి. స్త్రీలారా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోపడి ఉన్నది. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూడండి స్త్రీలారా, ప్రతి ఒక్క స్త్రీకి దేవుడు చెప్తున్నాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని అంటున్నాడు. మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా, వారిలో మీ భర్తల్లో ఉన్న వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాక్యానికి లోపడకపోతే, దేవుణ్ణి గౌరవించకపోతే వారు ఏం చేస్తారంట? వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. మీరు అసలు వాక్యం ప్రకటించవలసిన అవసరం లేదట. మీ పవిత్రమైన ప్రవర్తన చూస్తే భర్త భయపడిపోయి దేవునిలోకి వచ్చేస్తాడు. చూడండి ఎంత గొప్ప శక్తిని ఇచ్చాడండి స్త్రీకి, ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడు. మేమంటూ 1,00,000 రెఫరెన్స్లు చూపించాలి అంతే కదండి. వాక్యం జరపాలంటే ప్రిపేర్ అవ్వాలి, బైబిల్ అంతా చాలా చదువుతూ ఉండాలి. కానీ మీరు మీ భర్తకు లోబడి ఉంటే చాలు. మీ పవిత్రమైన ప్రవర్తన చూస్తే భర్తే మారిపోతాడంట. చూడండి ఎంతకంటే గొప్ప శక్తి ఇంకేం కావాలి, ఎంతకంటే గొప్పవారం ఏం కావాలండి స్త్రీకి. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన శక్తి స్త్రీకి తక్కువ లేదు, చాలా ఎక్కువ ఇచ్చాడు. పురుషుని కంటే ఎక్కువ ఇచ్చాడు. స్త్రీలు ఎక్కువగా పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ ఒళ్ళోనే ఆత్మలు ఉంటాయి కనుక ఆత్మలను రక్షించాలి. మీ పిల్లల్ని దేవుళ్ళలో పెంచితే, నేను ఎంతమంది పిల్లలు కానీ ఎంతమందిని దేవుళ్ళలో పెంచితే అన్ని ఆత్మలను రక్షించినట్టు. కాబట్టి ఇలాంటి బాధ్యతలు కలిగిన వారుగా, మరి ప్రపంచవ్యాప్తంగా స్త్రీకి దేవుడు ఒక గొప్ప ఆధిక్యతను ప్రాధాన్యతను ఇచ్చాడు కనుక వాటినన్నింటినీ మీరు కలిగిన వారుగా ఉండి దేవుని చిత్తం చొప్పున జరిగించి దేవుని సంకల్పం చొప్పున మీరు సేవ చేయగలిగితే మీ బ్రతుకులు వరంగా ఉంటాయండి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా బ్రతుకు ఎలాగైపోతే శాపంగా మారిపోతుంది. సంఘాన్ని దేంతో పోల్చాడో తెలుసా? సంఘంలో దేంతో ఎందుకు పోల్చాడండి? స్త్రీతోనే పోల్చాడు. చూడండి, సర్వాధికారము కలిగిన దేవుని సంఘాన్ని స్త్రీతోనే పోల్చాడు. ఎందుకు స్త్రీతో పోల్చాడు? పురుషులు లేరండి. ఎందుకు స్త్రీతోనే పోల్చాడు? మీకున్న ఆధిక్యత అంత గొప్పది కనుక, మీకున్న గొప్పతనాన్ని దేవుడు బైబిల్లో ఈ విధంగా రాయించాడు. దానిని మీరు అర్థం చేసుకొని మీ బ్రతుకులను మార్చుకొని యావత్తు ఈ లోకాన్ని మార్చగలిగిన శక్తి మీలో దేవుడు పెట్టాడు కనుక దాన్ని వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను. సమాజంలో ఎదురవుతున్న ప్రతి కార్యక్రమానికి,
ప్రతి అవరోధానికి కారణం స్త్రీయే. స్త్రీయేనండి. తల్లి పిల్లల్ని బాగా పెంచగలిగితే అన్యాయాలు జరగవని మీకు ముందే చెప్పాను. ప్రతి తల్లి కూడా ఈ విధంగా బాధ్యతగా తమ పిల్లల పట్ల ఉంటే ఎవరు చెడిపోతారు చెప్పండి? ఎవరు పాడైపోతారు? తల్లులు వాటిని విస్మరించారు కనుక, మర్చిపోయారు కనుకనే అంతకులు, దొంగలు, మోసగాలు సమాజంలో పుడుతున్నారు. ఇలాంటి ఎన్నెన్నో ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ బాధ్యతలు మర్చిపోకండి. దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలాలను దేవుని కోసం పెంచండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా నిత్య జీవంలో ఖచ్చితంగా ప్రవేశించగలరండి. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో స్త్రీగా మీరు గుర్తించిన ప్రతి ఒక్కరికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చారు, ఎలాంటి ప్రాధాన్యతనిచ్చారు, ఎలాంటి శక్తినిచ్చారు ఈ వాక్యం ద్వారా మీ పిల్లలైన వారికి తెలియజేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి విన్న ప్రతి స్థితికి కూడా వాక్యంతో వారి బ్రతుకులను సరిపోల్చుకొని వారిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని మీ కొరకు బ్రతికే ఒక సంపూర్ణమైన భక్తురాలిగా ఉండటకు మీ యొక్క సహాయాన్ని దయచేయండి. వారి బాధ్యతలు మరిచి మీ మాటలు ధిక్కరించి మరి వారి కుటుంబాలను నాశనం చేసుకునే పరిస్థితిలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు తండ్రి. అలాంటి వారందరికీ ఇక్కడికి వచ్చి వాక్యమైన వారంతా వెళ్ళి వారి బ్రతుకులను సరిచేసుకునే మార్గాన్ని తెలియపరిచే జ్ఞానాన్ని, వాక్శక్తిని మరి ప్రసాదించండి. ఇతరులు జరగబోయే తరగతులన్నీ సక్రమంగా జరుగునట్లు మీ గొప్పను తోడుగా ఉంచండి. అలాగే రాత్రి జరగబోయే సభలో కూడా మరి వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగినట్లు చేయండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఉన్నారా? మరి మీరు అందరూ కూడా తొందరగా ఆసక్తిపడి మరి ఇక్కడికి వచ్చి చెప్పబడుతున్నటువంటి అంశాలని కూడా చక్కగా మరి ఓర్పుతో శ్రద్ధగా ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి భోజనానికి వెళ్ళడానికి ముందు మరి చక్కటి అంశాలు ఈరోజు మాట్లాడుతున్నాం. మొదటి పాఠాన్ని తెలియజేసినటువంటి మరి జైపాల్ గారికి, అలాగే రెండవ పాఠం స్త్రీ జన్మ వరమ శాపమ అనేటటువంటి ఒక అందరికీ అవసరమైనటువంటి చక్కటి పాఠాన్ని తెలియజేసినటువంటి జీవన్ బాబు గారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాఠం విన్న తర్వాత మరి మీ బాధ్యత మరి మీరు గుర్తెరగాలని, మరి మనందరినీ కూడా దేవుని పనికి ప్రేరేపించేటటువంటి పురికొల్పేటటువంటి మంచి పాఠాలు మరి తెలియజేస్తున్నటువంటి మరి ఇరువురికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప పరిచర్య మరి జరిగిస్తున్నటువంటి ఆరురావు గారికి, మరి ఆయనకు సహకరిస్తున్నటువంటి మరి సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని పిల్లల మరి మొదటి పాఠంలో ఒక వాక్యాన్ని మనం విన్నాం. మనుషులు కేవలము రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మరి జీవిస్తున్నాము అనేటువంటిది. ఇందులో మనం బ్రతకాలి అంటే ఆహారం కావాలి, రెండవది వాక్యం కావాలి. మరి ఈ వాక్యం కానీ ఆహారం కానీ ఊరకనే వచ్చేవి కాదు. దీని వెనకాల మరి ఖర్చు అనేది ఉంది. చాలా ఖర్చు పెడుతున్నాడు దేవుడు ఈ సభల కోసం. 6 రోజులు మరి భోజనాలు, సాయంత్రం సభలు, మరి విస్తారమైనటువంటి ఈ పరిచర్యలు మీ యొక్క మరి కానుకలు, మీ యొక్క సహకారం మరి కోరుతా ఉన్నారు. మరి దీని కొరకు ఎవరైనా కానుకలు సమర్పించాలనుకుంటే మరి ఇక్కడ 2 కానుకలు పెట్టెలు ఏర్పాటు చేశారు. మరి వాటిలో మీ కానుకలు వేయవలసిందిగా మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. మరి శేషకు మనం ఒక పాఠం ఉందని చెప్పాను.
మరి చక్కటి విషయాన్ని మనకు రావాలని తెలియజేస్తారు కాబట్టి మీరు భోజనం చేసి మళ్ళా తొందరగా రావాలని కోరుతా ఉన్నాను. మరి వాతావరణం బాగాలేదు కాబట్టి ఆ నీళ్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. వాటర్ పొల్యూట్ కాకుండా చూడండి, కలుషితం కాకుండా మరి జాగ్రత్తగా మీరు భోజనం చేసి రావాలని మరి కోరుతాం. అలాగేమో అందరికి వందనాలు. భోజనం చేసి రండి.